2025 సింహరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు మనం చూసుకుంటే, సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో అష్టమంలో 6 గ్రహాల ప్రభావం. అందుకని ఏప్రిల్ నెలలో నెల మొత్తం కూడా 6 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అష్టమ శని రాహుల ప్రభావం. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఈ నెలలో శ్రద్ధ పాటించండి, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తలు పాటించండి, రావాల్సిన ధనం విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం, అనవసరమైన ఇన్ఫెక్షన్స్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ, రక్తహీనత కానీ, నిద్ర లేకపోవడం కానీ, శ్రమ అత్యధికంగా ఉండటం కానీ, అనవసర ప్రయాణాలు కానీ చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. ఈ నెలలో దశమంలో ఉండే బృహస్పతి, అష్టమంలో ఉండే శని రాహుల ప్రభావం, పాపగ్రహాల ప్రభావం వల్ల ఏప్రిల్ మొదటి మాసం నుంచి కొద్దిగా నీరసం కానీ, ప్రతి విషయంలో మానసిక అధైర్యం కానీ, ఆత్మవంచన కానీ, ధన విషయంలో ఒత్తిడి కానీ మన ఈ ఉగాది నుంచి సింహరాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ప్రయాణాలు చేయవలసి రావటం, అనుకున్న పనులన్నీ కొంత ఆలస్యం అవుతూ ఉండటం, మానసిక విచారం, ఆత్మస్థైర్యం కోల్పోవటం, ఆర్థికపరమైన రంగాల్లో ఒత్తిడి పెరగటం, కొన్ని నిర్ణయాలు మానసికంగా ధైర్యం లేనప్పుడు ఫైనాన్షియల్ విషయాల మీద నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. అంటే ఆందోళన, అధైర్యం అనేది పెరిగే అవకాశం ఉంది. అందుకని సింహరాశి వారికి రాష్ట్రాధిపతి అష్టమ స్థితిలో ఉండటం వల్ల, అష్టమ పాపగ్రహాల ప్రభావం వల్ల చేస్తానన్న పని విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి చేసుకోలేరు. ఉద్యోగ విషయాల్లో శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా గురుబలం దశమంలో ఉండటం వల్ల ప్రతి పనిలో ఒక సానుకూలంగా దైవ బలంతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తాయి. మరి సింహరాశి వారికి అన్నింట అపవాదులు, అపజయాలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. దైవిక కార్యాచరణ పెంచుకున్నట్లయితే ఈ నెలలో మీకు చక్కటి విజయాలు లభిస్తాయి. ఏం చేయాలి? సింహరాశి వారికి అష్టమ శని రాహుల ప్రభావంతో దుర్గా సప్తశతి పారాయణ లేదా చండీ హోమాన్ని చేసుకోండి. ఈ నెలలో ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ఈ నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. చక్కటి పరిహారం, మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయండి. వివాహం కాని వారికి కూడా శీఘ్రంగా పనులు అవుతాయి. అధైర్యపడకండి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు రావాలంటే ముందు ఆర్థికంగా నష్టపోకూడదు. ఆర్థిక నష్టాలు లేనట్లయితే మనకు మంచి జరిగినట్టుగా భావించాలి సింహరాశి వారు. అంటే ఈ రాశి వారికి విద్యార్థుల్లో చురుకుదనం, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగ విషయాల్లో కొంత అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అలా కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు, వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేసేవారు కూడా ఈ మాసం మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో రాహుకాల దీపాన్ని పెట్టండి. ఆంజనేయ స్వామి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన వల్ల, దర్శనం వల్ల విశేష ఫలితాలు పొందుతారని మనం చెప్పుకోవచ్చు.